ఏం పేరన్నా? మహేష్ అండి. ఎందుకు వచ్చారండి? జనగాం కాన్స్టిట్యున్సీ మాది. మేము ఇక్కడ కేటీఆర్ గారు గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత నూతన సర్పంచ్లని ఆశీర్వదించడానికి జనగాం పట్టణానికి వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్న కుటుంబ సభ్యులందరూ కలవడానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మేము రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటనలు మేము చాలా బాధాకరం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కవితకి నిన్న శాసన మండలిలో అనుచితంగా వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కవిత గారికి ఎంతో చేసింది పార్టీ. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా ఉండు దాని తర్వాత తెలంగాణ అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగలో కూడా ప్రాధాన్యత కల్పించి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇలా ఒక కార్యక్రమాన్ని నడిపించిన కేసీఆర్ కూతురు. కాబట్టి ఇలా మేము ఆమెని అన్ని రకాలుగా ఆహ్వానించి ఆశీర్వదించి ఇలా పెద్ద ఎత్తున పదవిలో కూర్చోబెడితే ఇలా ఏం పీకారని నిన్న మాట్లాడిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏం పీకారని కాదు, కేసీఆర్ ఏం చేశాడన్నది యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తానికి తెలుసు, రైతాంగానికి తెలుసు, విద్యార్థులకు తెలుసు, అన్ని వర్గాల సంపన్న వర్గాలకు మొత్తం తెలుసు. మీరు ఒకసారి గమనించాలి. కవిత గారు చేసిన వ్యాఖ్యలని మేము వెంటనే తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ప్రజల చేతిలో నిర్ణయించబడింది. ఇలా చూడండి, ఇలా స్థానిక సంస్థ ఎలక్షన్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులని గెలిపించింది. రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇదే ఓట్ బ్యాంకుతోని మేము మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దీన్ని కొన్ని విమర్శలు చేసే కుక్కలు నక్కలన్నీ మేము అంటున్నాం. ఎందుకంటే ఏనుగు చూసి కుక్కలు మరిగినట్టు ఎన్నో మరుగుతాయి. బీఆర్ఎస్ పని అయిపోలేదు. యావత్ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన నాయకుడికి ఈ నాయకత్వానికి కూడా కేసీఆర్ అయితేనే బాగుంటుందని యావత్ తెలంగాణ ప్రజానికి మొత్తానికి తెలుసు. తెలంగాణలో మళ్ళీ టీడీపీకి గెలవబోతుందా? ఇంకెక్కడ టీడీపీ అండి, అది ఆంధ్ర పార్టీ అని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోనే తరిమి కొట్టిన పార్టీ టీడీపీ పార్టీ. ఈరోజు టీడీపీ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. అలాంటి టీడీపీ పార్టీ మళ్ళీ వస్తుందని వాళ్ళ భ్రమ. ఎందుకంటే ఇక్కడ ఉన్నది తెలంగాణలో ఉన్నది కేసీఆర్ ఉన్న రోజులు టీడీపీ కాదు కదా, ఏ పార్టీ కూడా ఇక్కడ చోటు ఉన్నది. రైతును బాగుపరిచింది ఎవరు అంటే మీరేమంటారు? రైతును బాగుపరిచింది అన్ని వర్గాలకు తెలుసండి. ఎందుకంటే తెలంగాణ రైతాంగానికి ఏం కావాలనేది కేసీఆర్ గుర్తించే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి వాళ్ళ రైతాంగానికి ఈరోజు మీరు చూడండి, భారతదేశంలో అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. దాన్ని తెచ్చిన క్రెడిట్ ఎవరిదండి? తెలంగాణకు ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా ఇన్ని ఎకరాల భూమి సాగు జరిగి రైతులను రాజులు చేసింది. రైతులకు కూడా పెట్టుబడి ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, సకాలంలో యూరియా ఇచ్చి, అన్ని రకాలుగా రైతులకు అన్ని అవసరాలను తీర్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ చేశారని మీరు గ్రహించాలి. కేసీఆర్ సభ పెడితే ఎలా ఉండబోతుంది? నదీ జలాల విషయంలో కేసీఆర్ గారు సభ పెడతారని మొన్న ప్రకటన చేశారు. దానికి యావత్ తెలంగాణ ప్రజానికం మేము మొత్తము స్వాగతిస్తాం. పెద్ద ఎత్తున కూడా మళ్ళీ నదీ జలాల విషయంలో మేము మరో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు ఏ పిలిపించినా కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం సైన్యం మొత్తం కదిలి రావడానికి సిద్ధంగా ఉంది. అది నదీ జలాల విషయంలో కావచ్చు, ఏ ఇతరత్ర విషయాలైనా కావచ్చు, తెలంగాణ విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ గారిని, కేసీఆర్ గారిని ఊరుకోరు. మేము కూడా కార్యకర్తలు అన్ని రకాలుగా కేసీఆర్కి సపోర్ట్గా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు ఏం చెప్తారండి? రేవంత్ రెడ్డి ఏం చేశాడని యావత్ తెలంగాణ తెలియదా అండి? ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎందుకు 50,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాను. అవి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చామండి, ఎగ్జామ్ కండక్ట్ చేశాము. ఈయన ఏం చేశాడంటే ఆ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్కి పత్రాలను పంపించి పబ్లిసిటీ చేసుకుని తప్ప ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఇప్పుడు కూడా నిరుద్యోగ భృతి కోసము, విద్యార్థులకు ఇస్తున్న స్కూటీల కోసము అన్ని రకాలుగా ఉన్నాయి. హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడము చేతగాని దద్దమ్మ ఇలా రేవంత్ రెడ్డి. మీరు అన్ని అమలైన అంటారు కాబట్టి అంటున్నారు. ఏది అమలైన తులం బంగారం ఇచ్చాడా? మహిళలకు పెన్షన్ ఇస్తానని ఇచ్చాడా? 2500 ఇచ్చాడా? దాని తర్వాత 4,500 పెన్షన్
మన విద్యార్థులకు ఇచ్చిన స్కూటీలు, తులం బంగారం ఎన్ని ఉన్నాయని చెప్పుకుండా పోతే 420 హామీలు ఇచ్చాడు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తానన్నాడు. ఇప్పటి వరకు ఆ దొంగ మాట్లాడడే లేదు. ఆ సభలో మాట్లాడాడు, ఏమన్నాడు, బూతులు తిట్టుడు, కేసీఆర్ తిట్టుడు, దాంతోనే కాలం గడిచిపోతుంది తప్ప ఈ దద్దమ్మకు పరిపాలన చేతగానని తెలంగాణ మొత్తానికి అర్థమైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తారా? ప్రస్తుత పరిస్థితులలో రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం కూలిపోయి ఇప్పుడున్న పరిస్థితులలో ఎలక్షన్లు పెడితే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు మొత్తము బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఈ ప్రజలందరికీ తెలుసు. ఈ దద్దమ్మ ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వం ఉన్న రోజులు ప్రజలు అవస్థలు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి ఎత్తుకున్నాడండి మూసి దేది సుందరీకరణ అని. ఆ మూసి ముట్టుకున్న వాళ్ళు మొన్నటిదాకా హైడ్రాతోనే మొత్తం భయభ్రాంతులకు గురి చేసిండు. మూసి పరివారక ప్రాంతంలో చాలా గృహాలు ఉన్నాయి, అవి తొలగించడం అని ఫస్ట్. ఎందుకంటే అన్ని చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడు తప్ప చేతగాని విధవాడు ఓడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నిజంగానే అప్పు చేసిండా? కేసీఆర్ అప్పు చేసిండు అండి, వాస్తవానికి అప్పు చేసాడు. అప్పుతో పాటు ఆస్తులను కూడా సృష్టించాడు. ఇలా అన్ని జిల్లాలలో ఒక మెడికల్ కాలేజ్ అయినా, కలెక్టరేట్ కాలేజీలైనా, గురుకుల పాఠశాలలైనా చాలా వసతులను ఏర్పాటు చేసిండు. అప్పులైనది వాస్తవం. అప్పులతో పాటు ఆస్తులను కూడా సృష్టించిండు. అప్పులు అనేది ఎందుకు సృష్టించడం అనేది, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందండి, తన ఇంటికి వచ్చేది కాదు, యావత్ తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే పెద్ద ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు ఖర్చు అనేది వాస్తవం. ఆ ఖర్చుని చెప్పరు. ఆ ఖర్చు అయిన విషయం అప్పు అయిందని చెప్తున్నారు. కాబట్టి మరి వచ్చిన నిర్మాణం చేసిన భవనాల గురించి, చేసిన డెవలప్మెంట్ గురించి కూడా చెప్పాలి కదా. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అది చెప్పకుండా కేవలం అప్పుల వరకే చెప్తుంది. అప్పులు చేయని ప్రభుత్వం ఏది ఉంది ఈ దేశంలో? దాంతోపాటు అప్పులు చేసినాం, దాంతో ఆస్తులను కూడా సృష్టించింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని నిందించడం తప్ప ఈ చేతగాని ప్రభుత్వానికి ఏం చేయరాదు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడండి, ఇప్పటికీ 50 సార్లు దాటిపోయింది ఢిల్లీకి వెళ్ళడం. మూటలు మోసుడు, బ్యాగులు మోసుడు తప్ప తనకు పరిపాలన చేత కాదని తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. ఒకవేళ పరిపాలన చేసేవాడు ఉండేస్తే ఇప్పటికీ 50 సార్లకు దాటిపోయాడు ఢిల్లీకి వెళ్ళి. ఎన్ని రూపాయలు తీసుకొచ్చాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి? ఎన్ని నిధులు పెట్టుబడులు తీసుకొచ్చాడు? ఒకసారి చెప్పండి. మన పత్రము రిలీజన్ కారపత్రము అది చేత కాదు. ఎంతసేపు బూతు పురాణము, కేసీఆర్ తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ తిట్టాలి, అంతే తప్ప చేత కాదు. ఈ చేతగాని దద్దమ్మకు పరిపాలన అప్పచెప్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మమ్మల్ని కాదండి, ప్రజల్లోకి ఒకసారి వెళ్ళండి. ఆ ప్రజలు ఏమంటున్నారు? తిరగబడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తే తిరగబడే రోజులు తొందరలో ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మారవాలి. ఈ ప్రభుత్వంలో నువ్వు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు నువ్వు అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నీ మీద నిరసన చేస్తాం. నువ్వు తొందరపడి మొన్న మా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వచ్చినావు, తొందరలోనే నీ ఇంటి ముంగడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. నీ కొడంగల్లో కూడా నువ్వు ఉన్న పెట్టుబడి వచ్చే విషయాలన్నీ తీసుకుపోయి అన్ని కాన్స్టిట్యూన్సీలు పెట్టుబడులు మొత్తం నీ సొంత కాన్స్టిట్యూన్సీ పెట్టుకున్నావు. ఓ దొంగ, నీకు ఇప్పటికైనా నువ్వు మారకపోతే తెలంగాణ ప్రజల మోసం చేసుడు కాదు, తెలంగాణ ప్రజలకు ఏమిచ్చినావో ఆ హామీలన్నీ అమలు చేయకపోతే నీ దగ్గరకు వచ్చి ధర్నా చేసి నువ్వు ఎక్కడ కార్యక్రమం పెట్టినా నిన్ను ముట్టడియకపోతే ఖబర్దార్ బిడ్డ. ఈ బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా చెప్తున్నాం. కేసీఆర్ ఆదేశించాలి ఇప్పటివరకు. కేసీఆర్ గారు క్రమశిక్షణ నేర్పారు. ఆ క్రమశిక్షణ కట్టుబడే ఈరోజు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అట్లనే ఉండిపోయాడు. ఒకసారి కేసీఆర్ గారు పిలిపిస్తే ఈ రేవంత్ రెడ్డి రోడ్డు మీద కూడా తిరగడని మేము చెప్తున్నామండి. కేసీఆర్ సభ పెడితే ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు సభ కోసం యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురుస్తున్నారు. జరుగుతున్న నష్టం అనేది మా గౌరవ హరీష్ రావు గారు మొన్న తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రజలకు మొత్తం వివరించారు. కేసీఆర్ సభ పెడితే ఈ నదీ జలాల విషయంలో ఏ రకంగా నష్టాన్ని చేసిండు, ఏ రకంగా నష్టాన్ని చేస్తుండు. ఇప్పటికైనా కూడా ఆంధ్ర వ్యక్తులకు తొత్తుగా ప్రవర్తిస్తుండు ఇప్పటికీ ఈ రేవంత్ రెడ్డి. బిడ్డ గుర్తుపెట్టుకో, నదీ జలాల వాటా విషయంలో తెలంగాణ రావాల్సిన హక్కులని, తెలంగాణ రావాల్సిన జలాలని ఏ ఒక్క చుక్క కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పోగొట్టలేదు. కానీ నువ్వు వాళ్ళకు లొంగి ఈరోజు పనిచేస్తున్నావు. నదీ జలాల విషయంలో క్వశ్చన్, తెలంగాణలో నీళ్లు చంద్రబాబు తీసుకోబోతున్నాడు, మీరే అలా కామెంట్ చేస్తారు? అవునండి. ఇప్పుడు చంద్రబాబు అనేటోడు గతంలో ఇక్కడ పరిపాలన చేసినోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. తన శిష్యుడే కదా అండి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దొంగ. ఈ దొంగ నీళ్లు ఇవ్వడంతో ఏం లోపాయకర ఒప్పందంతోనే కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి నదీ జలాలు మొత్తము మరలించకపోయి తన ఆంధ్రాకి ఈరోజు ఆ నదీ జల విషయంలో కూడా ఇప్పటి వరకు మాట్లాడాడు.
ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడేది రేవంత్ రెడ్డి మాట్లాడాడు. బిడ్డ గుర్తుపెట్టుకో, తెలంగాణ రావాల్సిన వాటాలు, తెలంగాణ రావాల్సిన నది జలాలు ఏ ఒక్కటి కూడా పోనీయము. ఎందుకంటే తెలంగాణ హక్కులు అనేది మాకు కావాల్సినవి. తెలంగాణ విషయంలో కేసీఆర్ గారు మొదటి నుండి కట్టుబడి ఉన్న వ్యక్తి, ప్రజానాయకుడు. ఆ విషయంలో మేము అందరం కూడా మేము ఏకీభవిస్తున్నాం. తొందరలో సభ పెడుతున్నాం. తెలంగాణ ప్రజానికి రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రజాసభకి మేము తీసుకుపోయి తెలంగాణ జరుగుతున్న నష్టాన్ని మేము పూర్తిగా అందరికీ వివరిస్తామని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతుంది? ఖచ్చితంగా వచ్చే మన ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము 100 దాటిపోయి వస్తామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత మా అనుకూలము. ఎందుకంటే వీళ్ళు చేతయిత లేదు, దొంగ హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు అన్నాడు అని బోగస్ మాటలు మాట్లాడతారు. తెల్లారైతే బూతు పురాణం తప్ప ఏం లేదు. ఒక మాట కట్టుబడి ఉన్నాడు ఇప్పటి వరకు. ఏమన్నా అంటే దేవుల మీద ఆడ ఈడ ఒట్లు పెట్టుడు తప్ప చేతగాని దద్దమ్మకు పరిపాలన అప్పచెప్తే ఇప్పటి వరకు ఏది కూడా నెరవేర్చలేదు. తొందరలోనే ఎలక్షన్ పెట్టిన తొందరలోనే ప్రజానీకం పెద్ద ఎత్తున కారు గుర్తు మీద ఓటేసి మన బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100 ఓట్లకు పైచీలుగానే గెలిచి మేము ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాం.